హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో జంతువులు ఏం తింటాయి అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో, ఈ ఈ వీడియోలో ఆవాసం గురించి చూద్దాము. అసలు ఆవాసం అంటే ఏమిటో చూద్దాము. ఆవాసం అనంటే జీవులు జీవించడానికి అనుకూల పరిస్థితులు కలిగి ఉండడాన్నే ఆవాసం అని అంటారు. అయితే ఒక ప్రదేశంలో ఒక జీవి జీవించాలనంటే ఆ ప్రదేశంలో గాలి, వెలుతురు, నీరు, ఆహారము అన్ని విధాల అనుకూలంగా ఉండడాన్నే ఆవాసం అని అంటారు. సో, మనకు డీఎస్సీకి ఎంతవరకు కావాలో ప్రతి బిట్టు టెక్స్ట్ బుక్ ఊరికే చూడకుండా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. నోట్స్‌లో చూద్దాము. అయితే మనకు కావాల్సిన బిట్స్ మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేశాను. అవి మాత్రమే చూద్దాము. సో, షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలుంటాయి. ప్రతి దంతము 3 మిల్లీమీటర్స్ పొడవు ఉంటుంది. అయితే ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి చూడండి. షార్కు చేప నోటిలో దంతాలు ఎన్ని దంతాలు ఉంటాయి? దంతాల సంఖ్య ఎంత అని అడగొచ్చు. లేదనంటే షార్కు చేప దంతము పొడవెంత అని అడగొచ్చు. సో, దంతాల సంఖ్య వచ్చేసి 4000, పొడవు వచ్చేసి 3 మిల్లీమీటర్స్ పొడవు. సో, ఒక కొలను తీసుకుంటే దాంట్లో అంటే కొలను అంటే అది మంచినీటి కొలను. అది చాలా కొంచెమే ఉంటుంది. చిన్నగా ఉంటుంది. దాంట్లో పెద్ద పెద్ద జీవులనేటివి జీవించవు. ఆ కొలనుకు తగ్గట్టుగా చిన్న జీవులంటే రొయ్యలు, చేపలు, పీతలు ఇలాంటివి మాత్రమే జీవించగలుగుతాయి. ఎందుకంటే వాటికి సరిపోని ఆవాసం మాత్రమే అక్కడ ఏర్పడుతుంది కాబట్టి. ఒక చెట్టుని తీసుకుంటే చెట్టు మీద రకరకాల పక్షులనేటివి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. అదే విధంగా చెట్టు కిందనైతే జంతువులు కూడా నీడ నుంచి, ఎండ నుంచి కాపాడుకోవడానికి కూడా ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. సో, ఒక గేదె చర్మం తీసుకున్నట్టయితే ఆ గేదె చర్మం పైన రకరకాల కీటకాలనేటివి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఇక్కడ ఒక బిట్టు ఇది బుడగ తామర. దీనికి మరొక పేరు గుర్రపు డెక్క. బుడగ తామరనే గుర్రపు డెక్క అని కూడా అంటాము. కొలను నీటి ఉపరితలం పైన ఎగిరే జీవులు లేదా కొలనులో పాతిన కర్రల పైన వాలే జీవులు కూడా ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. అవి తూనీగ, మేఫ్లై, లఘుముఖి పిట్ట, నీటి కాకులు. మేఫ్లైకి ఒక స్పెషల్ ఉందండి. ఈ మేఫ్లై అనేది దీని యొక్క లైఫ్ స్పాన్ 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. నీటి ఉపరితలం పైన నివసించేటివి. నీటి ఉపరితలం పైన కూడా కొన్ని జీవులు అనేటివి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. అవి నత్తలు, తిరుగుడు పురుగు, గుంటగురుగు. గుంటగురుగునే పాండిస్కేటర్ అని కూడా అంటారు. నీటి ఉపరితలం పైన తేలుతూ కూడా ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. అవి వచ్చేసి తూనీగలు, మేఫ్లై, డింబకాలు. కొలను అడుగు భాగంలో కొన్ని జీవులు ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. వాటిలో మొక్కలుంటాయి, జంతువులుంటాయి. సో, హైడ్రిల్ల మొక్క, ఆల్చిప్పలు, చదును పురుగులు, మేఘాటు దీనినే ఈగ డింబకాలని కూడా అంటారు. తామరపత్రాలు వచ్చేసి నీటి ఉపరితలం పైన ఆవాసాన్ని ఏర్పరచుకుంటే హైడ్రిల్ల మొక్కలు నీటి అడుగు భాగాన ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. సో, జలచరాలనంటే నీటిలో జంతువులు, మొక్కలు 2 జీవించగలుగుతాయి. కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. దీని గురించి మనకు ముందు అంటే ఇంటర్‌లో వస్తుంది. చాలా డెప్త్‌గా వస్తుంది. అక్కడ చూద్దాము. ఇది కూడా ఒక ఆవాసాన్ని ఏర్పరచుకుంటుంది. సో, బ్లూ క్రాస్ సంస్థ వారు జంతువులకు రక్షణ హక్కును కల్పించడం కోసం పనిచేస్తారు. అడవులలో, ఇండ్లలో, తోటలలో పెంచే వృక్షాలు చింత, మామిడి, ఉసిరి ఇవి చాలా పెద్దగా ఉంటాయి ఈ వృక్షాలు. ఇవి పక్షులకు, జంతువులకు అందరికీ ఆవాసాన్ని ఇస్తాయి. ఎండ నుంచి, నీడ నుంచి, వాన నుంచి మంచి ఆవాసాన్ని ఇస్తాయి. నేల ఆవాసం అయితే భౌమి ఆవాసము, నీరి ఆవాసం. అంటే నేల అనేది ఆవాసము 2 విధాలుగా ఉంటుంది. దీంట్లో భూమి ఆవాసము, నీరు జలావాసము. సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే అడవులు, మడ అడవులు ఇవి మంచి ఆవాసాన్ని ఏర్పరుస్తాయి. ఎందుకనంటే ఇక్కడ ఉప్పు నీరు, మంచినీరు 2 కలుస్తాయి. ఇక్కడ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇక్కడ కొన్ని నర్సరీలను కూడా పెంచుతారు. సో, ఇక్కడ మంచి ఆవాసం ఏర్పడుతుంది మొక్కలకైనా, జంతువులకైనా. ఎడారి మొక్కలు కూడా కొన్ని ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. అవి వచ్చేసి బ్రహ్మజముడు, కలబంద, తుమ్మ. నెక్స్ట్ కొల్లేరు పూలికాట సరస్సుకు అక్టోబర్, మార్చి మధ్యలో పెలికన్ పక్షులు వలస వస్తాయి. ఎందుకంటే ఆ సమయంలో ఆవాసం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి. కర్నూలు జిల్లాకు చెందిన బట్టమేక పక్షి కూడా వలస వస్తుంది. తాబేళ్లు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా నుండి విశాఖపట్నానికి వలస వస్తాయి.
చిత్తడి నేలలు మంచి ఆవాసాన్ని ఏర్పరుస్తాయి ఇక్కడ. అంటే చిత్తడి నేలలు అంటే ఇది ఒక జలావాసము. ఇక్కడ పక్షులకు, జంతువులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి ఆవాసాన్ని ఏర్పరుస్తుంది. సో మనకు డిఎస్సికి కావాల్సిన బిట్స్ వరకు నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. సో ఇదొకటి. అయితే టెక్స్ట్ బుక్లో చూడండి, ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. డయాగ్రామ్ ఇచ్చి ఈ డయాగ్రామ్ని ఐడెంటిఫై చేయమని కూడా అంటాడు. సో ప్రతి ఒక్కటి చూడండి ఇక్కడ. అయితే నాకు ఇక్కడ ఒక పిక్చర్ ఉన్నది. దీని నేమ్ నాకు ఐడియా రావట్లేదు. ఇది ఏంటిదో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రాస్ ఉంది. దీన్ని కూడా ఈ నేమ్ ఏంటిది అనేది కామెంట్ చేయండి. సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇలానే క్లాసెస్ చేస్తాను. మనకు జాబ్ వచ్చే వరకు కలిసి చదువుదాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.